గ్రహ సంబంధంగా వచ్చేటువంటి చెడు ఆగిపోతుంది. అంత విశేషమైనటువంటి మంత్రం మృత్యుంజయ మహామంత్రం. అంతేగాక మన నిత్య దినచర్య ఏదైతే ఉందో ఆ దినచర్యలో మనం చేసేటువంటి పనులన్నీ కూడా చక్కగా సజావుగా సాగటానికి, తామరాకు మీద నీటి బిందువులాగా దేనికి అంటకుండా ముట్టకుండా మనసుని ప్రశాంతంగా అట్టిపెట్టుకుంటూ భగవంతుడి మీద స్థిరమైనటువంటి చిత్తాన్ని నిలిపి మనకు ఉండేటువంటి బాధ్యతలన్నీ కూడా సక్రమంగా నిర్వహించుకోవడానికి కావాల్సినటువంటి ధైర్యమును, స్థైర్యమును, తుష్టిని, పుష్టిని కూడా ఈ యొక్క మృత్యుంజయ మహామంత్రమే మనకు కలగజేస్తుంది. అందుకనే ఈ మృత్యుంజయ మహామంత్రం చాలా విశేషమైనటువంటిది. రోజు మృత్యుంజయ మహామంత్రం జపనలు చేయలేనటువంటి వారు కనీసం జన్మ నక్షత్రం ఉన్నటువంటి రోజునైనా సరే ఈ మృత్యుంజయ మహామంత్రాన్ని జపం చేయాలని చెప్పని శాంతి కమలాకరం వంటి గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. అంటే ఉదాహరణకు ఎవరైనా సరే విశాఖ నక్షత్రం రోజు పుట్టారనుకుందాం. ఈ విశాఖ నక్షత్రం ఏమవుతుంది, 27 రోజులకు ఒకసారి వస్తూ ఉంటుంది. అలా 27 రోజులకు ఒకసారి వచ్చేటువంటి విశాఖ నక్షత్రం ఉన్నటువంటి రోజునైనా సరే వాళ్ళు ఈ మృత్యుంజయ మంత్ర జపాన్ని చేస్తూ ఉండాలి. అంటే వారి జన్మ నక్షత్రం ఉన్నటువంటి రోజున కనీసంగా చేస్తూ ఉండాలి. అలా చేస్తూ రావడం వల్ల శివానుగ్రహాన్ని మనం పరిపూర్ణంగా పొందడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అసలు మృత్యు అంటే ఏమిటా, తిరిగి మళ్ళీ ఈ భూలోకంలోకి రావాల్సినటువంటి అవసరం లేకుండా పరమాత్మలో ఐక్యం చెందడం ఏదైతే ఉందో, మోక్షం ఏదైతే ఉందో దాన్ని జయించడానికి కావాల్సినటువంటి సామర్థ్యమును, జీవబ్రహ్మైక్య జ్ఞానమును కలగజేసేటువంటిదే ఈ మృత్యుంజయ మహామంత్రం. అటువంటి స్థితినే మృత్యురాహిత్య స్థితిగా, పునరపి జనలేనటువంటి స్థితిగా మన వారందరూ కూడా మనకి తెలియజేసి ఉన్నారు. అంతటి మహత్వపూర్ణమైనటువంటి విశేషమైనటువంటి ఆ మృత్యుంజయ మహామంత్రాన్ని శ్రవణం చేద్దాం. పరమేశ్వరుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ త్రయంబకం 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 యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.